సీఎం జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు జనసేన బీజేపీతో జతకట్టారని విమర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు సుప్రీంకోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ చేపట్టిన అభివృద్ది పథకాలే మరోసారి తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పొంగనూరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూడా మాట్లాడాలా, మంచి మెజార్టీ సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన పెద్ద ముందు ఎట్లుంది మన పంచాయతీ ఈ గవర్నమెంట్ లో 6 ఇండ్లు మాత్రమే మన పంచాయతీకి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసి మనం ఓట్లు అడిగే పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. రైతు సోదరులకు అందరికీ తెలుసు. రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి, అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా అన్నారు. మరి యువకులకంతా కూడా యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. ఉద్యోగం లేని పక్షంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. మరి ఏమైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కూడా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేసింటే కేవలం అది 14,205 కోట్లు మాత్రమే ఉన్నారు. ఈ రోజు అది ఆసరా పేరుతో మనం 4 విడతలుగా ఇచ్చాము. అది వడ్డీకి వడ్డీ 25,570 కోట్లు అయితే కూడా మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4 విడతలు చెల్లించడం జరిగింది. మరి ఈ రోజు మనం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాదాపు 600 హామీలు ఇచ్చాడు 2014 ఎన్నికలకు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి తాతలాడుతూ ఆపదాలన్నీ కూడా వల్లిస్తా ఉన్నాడు. ఈ రోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీని ఓవైపు, జనసేన ఇంకోవైపు వీళ్ళందరినీ కలుపుకునేదే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ రోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకుని అబద్దాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు.